ఏపీ డిఎస్సి పరీక్ష మరోసారి వివాదాస్పదమవుతోంది. మెరిట్ లిస్టు ప్రకటించకుండానే ఎంపిక చేసే కుట్రలకు కూటమి ప్రభుత్వం తెరతీసింది. ఎంపికైన అభ్యర్థుల ఫోన్లకు నేరుగా మెసేజ్ పంపుతామనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెట్ మార్కులు సరిగ్గా నమోదు చేయలేదంటూ అభ్యర్థులపై నెపోనెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి డేటా ఉన్నా సరిచేయకుండానే డిఎస్సి మార్కులను విడుదల చేశారు. తుది కీలో తప్పులు సరిచేయకుండా అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారు. మెరిట్లో ఎవరున్నారో చెప్పకుండానే నియామకాలకు రంగం సిద్ధం చేస్తోంది కూటమి ప్రభుత్వం. మెగా డిఎస్సి దగా డిఎస్సిగా మారనుందా? ఉపాధ్యాయ పోస్టులను అంగట్లో అమ్మకానికి పెట్టారా? పారదర్శకంగా మెరిట్ లిస్ట్ వెల్లడించకుండా ఎంపికైన అభ్యర్థుల ఫోన్లకు మెసేజ్ పంపిస్తాం, మీరే చూసుకోండి అని గుంభనంగా వ్యవహరించడం ఏంటి? ఆ అనుమానాలు ఉపాధ్యాయ అభ్యర్థుల్లో రేకెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం తీరు చూస్తుంటే తమకు కావాల్సిన అభ్యర్థులకు లబ్ధి చేకూర్చేందుకు అడ్డదారులు ఎంచుకుందా అనే సందేహాలు కలుగుతున్నాయని మండిపడుతున్నారు. గతానికి భిన్నంగా డిఎస్సి అభ్యర్థుల మెరిట్ లిస్ట్ వెల్లడించకుండా నేరుగా ఎంపికైన అభ్యర్థుల ఫోన్లకు మెసేజ్ పంపించేందుకు ఏర్పాట్లు చేయడం వెనుక పెద్ద కుట్రే దాగుందన్న అభిప్రాయం అభ్యర్థుల్లో కలుగుతోంది. సాధారణంగా డిఎస్సి పరీక్షలు జిల్లా స్థాయిలో నిర్వహించి మెరిట్ లిస్ట్ ప్రకటించి ర్యాంకుల ఆధారంగా పోస్టింగ్స్ ఇవ్వాలి. కానీ 2018లో నాటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి పరీక్షలకు శ్రీకారం చుట్టింది. దీంతో అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించారు. దాంతో నియామకాలు నిలిచిపోగా తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం న్యాయ వివాదాలను పరిష్కరించి పోస్టింగ్స్ ఇచ్చింది. అయితే 2018 డిఎస్సి కంటే దారుణమైన తప్పులు 2025 డిఎస్సిలో చోటు చేసుకున్నట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు. సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా సెలెక్టెడ్ అభ్యర్థుల ఫోన్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మెసేజ్లు పంపుతామని ప్రభుత్వం చెబుతూ ఉండడంతో అభ్యర్థులు నివ్వెరపోతున్నారు. 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించగా ఈ ఏడాది జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం విడుదలైన ఫైనల్ కీ చూసి అభ్యర్థులు కంగుతిన్నారు. అనేక తప్పులు ఉన్నట్లు గుర్తించిన దీనిపై అభ్యంతరాలు తీసుకునేదే లేదని విద్యాశాఖ ప్రకటించడంతో ఫైనల్ కీలో తప్పులపై విద్యాభవన్ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫిర్యాదులు చేశారు. సాక్షి ఈ విషయాన్ని డిఎస్సి కన్వీనర్ దృష్టికి తీసుకువెళ్లగా ఫైనల్ కీలో ఎలాంటి తప్పులు లేవంటూనే నిపుణులతో పరిశీలన చేయిస్తున్నట్లు చెప్పారు. తీరా తప్పులను సరిచేయకుండానే అభ్యర్థుల మార్కులు ప్రకటించారు. టెట్ మార్కులకు డిఎస్సిలో 20% వెయిటేజీ కల్పించారు. టెట్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులు డిఎస్సి పరీక్షలో సాధించిన వాటికి అదనంగా కలవడంతో మెరిట్ లిస్టులో ఉంటారు. ఇప్పటి వరకు జరిగిన టెట్ వివరాలు, అభ్యర్థుల డేటా, ఎవరికి ఎన్ని మార్కులొచ్చాయో సదరు అభ్యర్థి ఆధార్, ఫోన్ నెంబర్లతో లింక్ అయ్యి ఉంటాయి. ఫోన్ నెంబర్లు మారినా ఆధార్ మారే అవకాశం లేదు. కానీ డిఎస్సి 2025 నిర్వహణలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నార్మలైజేషన్ అనంతరం ఆగస్టు 11న ఫలితాలు ప్రకటించగా సవరించిన టెట్ మార్కులతో ఈ నెల 13న స్కోర్ కార్డులను విడుదల చేశారు. టెట్ మార్కుల్లో తప్పులు ఉంటే అభ్యర్థులే స్వయంగా సవరించుకోవాలంటూ ఒకరోజు అవకాశం కల్పించారు. అభ్యర్థులే టెట్ మార్కులు తప్పుగా నమోదు చేశారంటూ పాఠశాల విద్యాశాఖ నెపం వారిపై నెడుతోంది. మరి విద్యాశాఖ వద్ద అభ్యర్థుల టెట్ డేటా ఉంటే అభ్యర్థులే సవరించుకోవాలని ఎందుకు చెప్పినట్లు? డిఎస్సి దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించే క్రమంలోనే అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ వివరాలు నమోదు చేయగానే టెట్ మార్కులు వచ్చేలా ఎందుకు చేయలేదు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.